పాడుతూ ఉంది. ఆమె గొంతుతో నా నామం జపిస్తూ పాటలు పాడుతుంటే నా చెవిలో అమృతం పోసినట్లు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ అమ్మాయి పాటలు పాడుతూ పని చేసుకుంటూ వెళ్తుంటే నేను కూడా ఆమె వెనకే ఆమె పాటలను వింటూ వెళ్ళాను. ఆ దారిలో మొత్తం కంప చెట్లు ఉన్నాయి. అవి నా బట్టలకి తగిలి చిరిగిపోయాయి. అలాగే నా ముఖానికి ఆ కంపలు తగిలి రక్తం వచ్చింది. అంతే, మీరు ఏమీ కంగారు పడకండి అని గాయాలతో ఉన్న జగన్నాథుడు నవ్వుతూ పూజారులతో చెబుతాడు. అప్పుడు పూజారులు అందరూ ఆ రైతు ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని జగన్నాథుడి మందిరానికి పిలుచుకుని వచ్చి పాటలు ఇప్పుడు ఇక్కడ పాడు తల్లి, సాక్షాత్తు ఆ జగన్నాథుడు వింటాడు అని అంటారు. అప్పుడు ఆ అమ్మాయి ప్రేమతో సంతోషంగా జగన్నాథుడిని చూస్తూ మధురమైన పాటలు పాడుతుంది. జగన్నాథుడు ఆ పాటలు వింటూ ప్రేమతో పులకరించిపోయి అటు ఇటు ఊగుతూ పూజారులతో ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి నా హృదయానికి తాకేయండి అని ప్రేమతో అంటాడు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి జగన్నాథుడిని హత్తుకుంటుంది. అలా ఆమె